బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లోని వివాదాస్పద పాఠ్యాంశాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి ఎన్సీఈఆర్టీ చైర్మన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఆ వివాదాస్పద పుస్తకాలను సీజ్ చేయాలని, సదరు పాఠ్యాంశాన్ని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూనే ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రధాన స్రవంతి మీడియా పనితీరును న్యాయస్థానం కొనియాడింది. కాగా ఈ తప్పిదంపై ఎన్సీఈఆర్టీ ధర్మాసనానికి క్షమాపణలు కోరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. తేజస్విని, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో న్యాయ వ్యవస్థ అవినీతి పాఠం పైన సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన కేసును సుమోటోగా విచారణకు స్వీకరించడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని టేకప్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పటికే సుప్రీంకోర్టుకి ఎన్సీఆర్టీ క్షమాపణలన్నింటి కూడా తెలియజేసింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ ఎన్సీఆర్టీ చైర్మన్ కు షోకాజ్ నోటీస్ అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు జరిగిన విచారణలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని చెప్పేసి షోకాజ్ నోటీస్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ చాప్టర్ ని పుస్తకాల్లో ఇంక్లూడ్ చేయడానికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు ఏంటి కూడా తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర విద్యాశాఖలు సమన్వయంతో వ్యవహరించి సర్క్యులేషన్ లో ఉన్న పుస్తకాలను సీజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఫిజికల్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఈ పాఠాన్ని తొలగించాలి. ఎన్సీఆర్టీ డైరెక్టర్ దీనికి వ్యక్తిగతంగా బాధ్యత అనేది కూడా తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సో అదేవిధంగా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ ఆదేశాలను అమలు చేయాలి. దానికి సంబంధించిన అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ వివాదాస్పద కంటెంట్ ను తయారు చేస్తున్న రచయితల పేర్లను ఎన్సీఆర్టీ సుప్రీంకోర్టుకు ఇవ్వాలి. సో మొత్తం మీద కూడా న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడిగా సుప్రీంకోర్టు దీన్ని అభివర్ణించడం కూడా జరిగింది. సో న్యాయ వ్యవస్థ అవినీతిమయమని చెప్పేసి మీరు విద్యార్థులకు బోధిస్తున్నారా అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో చాప్టర్ ను ఉపసంహరించినప్పటికీ కూడా ఆ పుస్తకాలు ఆన్లైన్ లో మార్కెట్ లోనే ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది. ప్రధాన స్రవంతి మీడియా బాధ్యతాయుతంగా పనిచేస్తోందని చెప్పేసి సీజే అభిప్రాయపడుతూ మీడియా ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం అని చెప్పేసి సీజే కొనియాడడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా వివాదానికి కేంద్ర ప్రభుత్వం పురుస్తా పెట్టే పనిలో కూడా ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శిరీష్.